నేను 12 సంవత్సరాల వ్రతం ఆచరించాను. వ్రతం అనంతరమే నిన్ను ప్రేమిస్తాను. ఈలోగా నన్ను ముట్టుకున్నావా నీ శిరస్సు పగిలిపోద్ది అని బాలనాగం అనగానే ఫకీరు బాలనాగును ఒక చీకటి గదిలో బంధించి తన కోటకి వెళ్ళిపోయాడు. బాలనాగం సెరబోయిందని గండికోట డాకల వలన వార్త విన్న వృద్ధరాజులు అర్ధరాత్రి వేళప్పుడు ఫకీరు కోటకు ముట్టడించారు. నేడుతో పైసలు ఫకీరు కోటలపై పాటలు పాడుతున్నారు. అందులో కోట పురుషుల మీదుగా బాలనాగను రప్పించి చూడవే నీ భర్త బావలు నాపై దండెత్తారు తమాషా అంటూ లాఠీకరి విడిచిపెట్టాడు. ఆ లాఠీకర యుద్ధంలో ఆ రాజులు సర్వ సైన్యాలతో రాలు రప్పలుగా మారిపోయారు. అది చూసి బాలనాగమ్మ గోలను దుఃఖిస్తుంది. ఇక్కడ ఇలా ఉండగా వానగంటల బాలవరద రోజు రోజు పెరిగి పెద్దవాడై బొంగర మాట ఆడుతున్నాడు. ఏం రాజు కొడుకు ఏరా బొంగరాని వాడాడుతున్నాడు. రాజకుమారులైతే ఈ రోజుల్లోన క్రికెట్ ఆడాలి. క్రికెట్ నీకొచ్చా? వచ్చా. ఏ సచిన్ టెండూల్కర్ ఒకసారి కానీ కొడితే ఎంపైర్ గారు ఇలా చేతులు ఊపేస్తాడు, అది 4 పరుగులు అంటాడు. ఇంకా గట్టిగా కానీ కొడితే సిక్కామంటాడు, 6 పరుగులు అంటాడు. మనం కొడితే అలా కాదు, ఒక దెబ్బకి 48 పరుగులు చేసాం అంతే. మన తెడ్డుకు అడ్డు లేదు బాబు. ఏంటి విచిత్రంగా ఉంది. అతను వేసాడా ఇతను కొట్టానా? నేను కొట్టిన బంతి ఏ చెట్టు మీద పిచ్చుకు పట్టులో పడిపోయింది. అయ్యో అది ఆ పేడను పట్టుకొని వచ్చి ఆ 3 కర్రల మధ్యకి ముట్టించేసరికి నేను 48 సార్లు తిరిగేశాను. ఒరే మొన్న జాతీయ క్రీడల్లో నీకు పంపించవలసిందిరా. అమ్మో ఒలింపిక్స్ లో క్రికెట్ మనం సెలెక్ట్ అయ్యాం. ఒలింపిక్స్ కి వెళ్ళినప్పుడు వలం సాలదని వదిలేశారు. మరి సెలెక్ట్ అయ్యేది వెళ్ళరా? అదేడు చూశారు. మరి మంచి పని చేశారు. ఆడితే అలాట ఆట ఆడాలి గాని బొంగరాలాట, బెల్లాట, పొల్లాట. ఈ పొల్లాట తెలీదా? అది ఎలా ఉంటది? ఎంత ఉంటది నీకు? ఏంట్రా వయసు? ఇప్పుడు నాకు 23 సంవత్సరాలు. 23 సంవత్సరాల ఆడపిల్ల వైపు ఇంక నీకు పొల్లాట తెలీదా? అని నీకు తెలుసురా? నాకు తెలీదమ్మా, వీడియో నేర్చుకున్నా ఉన్నాడు. అయితే మీ ఇద్దరికి నేర్పించాలా? నీకొచ్చా? ఇద్దరికి ఒకసారి నేర్పించలేను కానీ నువ్వు ముందు అసలు గెలిపోరా. మీ చెల్లులకి ఇటుతోలు పొల్లాట నేర్పించారు. పొల్లాట మరేట్లేదు. ఇసక ఒక గొట్టులాగా పోస్తారా, ఇంత పొల తీస్తారా, తిరగంటారు. కళ్ళు మూసుకొని నువ్వు ఆ గొట్టు మీద ఎక్కడో దగ్గర చెయ్యాలి. చేస్తే ఆ చేతిలో గాని పొల్లుంటే నువ్వు పండిపోయినట్టు, లేదంటే నేనే పండిపోయినట్టు. ఇది పొల్లాట. చూడండి, నీ చేతికి పొల్ల తగలాలి, నువ్వు పండాలంటే అది పొల్లాట. సరే ఈరా ఆ బాలవరదరాజు బొంగర మాట ఆడాడని నా భయం ఏంటంటే బొంగరాలు ఆట ఆడినప్పుడు బొంగరం వెళ్ళి దేనికని తగిలిపోద్ది కదా, డేంజర్ అపాయాలు కదా. డేంజర్ అపాయాలు ఏంట్రా? అపాయమే. మరి అది ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? బొంగర మాట ఆడుతూ ఉండగా ఆ బొంగరం వెళ్ళి నంబేరా నరసమ్మ దానికి తగిలిపే. దేనికిరా? దానికి. నీకు తెలిసేంట్రా? దానికి దీనికంటే అమ్మో దానికి తగిలిపోయింది. కొండకి తగిలిందిరా. కొండకే? నేను కొండ కొనుక్కున్నాను. కొండగా? అయ్యి బాబోయ్, సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారయ్యా. ఈ రోజులో కొన్నుపోతే ఏముంది? ఇప్పుడు భయం లేదులే. ఏరా? మా ఇంద్ర ఉన్నారు కదా. ఓహో, చిరంజీవి గారా? చారిటబుల్ ట్రస్ట్ పెట్టారా కదా. అన్ని దానాల కన్నా పోత్రదానం మిన్నా. పోత్ర పోయిపోయా. అన్ని దానాల కంటే నేత్రదానం మిన్నని ప్రకటిస్తున్నారు. మనం పోయినా సరే మన కళ్ళు సృష్టి యొక్క అందాలు చూడాలి అని మంచి తలంపుతో ఇంతవరకు 226 జతల కన్నులు ప్రోగు చేసి 452 చూపు ప్రసాదించారు. నిజమేరా? చిరంజీవి గారు ఉన్నంత వరకు నంబిఆర్ నరసమ్మకి 2 కళ్ళు పోయినా పర్వాలేదు, మా చిరంజీవి గారు ఫిట్టింగ్ చేసి. బాబు ఇక్కడ పోయింది కన్ను కాదు, మరేమిటి? మన్నుతో చేసిన కుండ. అదండి, కన్ను కాదు మన్నుతో చేసిన కుండ. ఎప్పుడైతే ఆ కుండ పగిలిందో ఆ నంబిఆర్ నరసమ్మ రాజకుమారుడని చూడకుండా తిడుతుందయ్యా. ఎలా తిట్టిందిరా? చాలురా చాలురా సిగ్గేదురా ఓరాలుగా ఈ ఓరాట బిడ్డగా మించి పడుకురా గడుచుకుంటా. చాలురా సిగ్గేదురా ఓరాలుగా ఈ ఓరాట బిడ్డగా మించి పడుకురా పడుచుకుంటా. చాలురా సిగ్గేదురా సిసి తల్లిని చెల్లో పుంచి తండ్రిని కూడా దద్దము చేసి తల్లి చెప్పినా నెచ్చులు చిచ్చలు నీటగా పరా. చాలురా సిగ్గేదురా ఓరాలుగా మీకే పరువు లేదులే, మీకే జాతి లేదులే, మీకే నీతి లేదులే, నీకే సిగ్గు లేదులే, నీకే లజ్జ లేదులే. మీ అమ్మకి లేదు, మీ అక్కకి లేదు, మీ పిన్నికి, మీ పెద్దమ్మకి, మీ అమ్మకి, మీ తమ్ముడికి, మీ పంట పొలాలు కొట్టకే లేదురా. మీ తర్రోలు కొట్టకలేదు. లేదండి వీడు చూశాడు. నాకు లేదు, ఈ పిల్ల చెప్పేస్తా. ఎందుకు నన్ను తిడుతున్నా? నాకు సిగ్గు లజ్జ లేదా? నాకు తిడతావేంటి? నువ్వు వనిస్తే నేను శనబోతానా? కాదా మరి? వాళ్ళ అమ్మ నీలాంటి పతివ్రతమ్మే పందిరేస్తే తొండెళ్ళేమో తోసిందట. నీలాంటి పతివ్రత మగవాడే అవిటి వాడు కదా నంచులు దాకా పెడతంట పీకమోయి తిని పిన్నమ్మకి లేపాడంట. నీలాంటి అమ్మే అన్నది.
తెల్లారి గట్లు వచ్చావేమే తెలుగు తక్కువ దానంటే అందుకోసం కదలరా అగ్గిపోలు కనిసింది. నీలాంటి సిగ్గిలని మోకాన్ని జిప్పుతో కొడితే ఎలా కథలకెళ్ళి ఇప్పుడు చూసుకున్నాను అంటే అమ్మ నీలాట అమ్మే సింగారం కొందని లంగా కట్టుకుంటే బంగారం ఉందని దొంగడు దేవిసాడు. నీలాంటి గుడ్డు ముండా కొడుకై ఉంటాడు కదా, నీలాంటి మగవాడే మొగుడు చచ్చాడని ముండేస్తే రొంకు మొగుడు వచ్చి రాయిస్తాడంట. అమ్మ నీలాట అమ్మేనమ్మా పోతులాడి మొగుడికి పొయ్యి దగ్గర తొంగోబెట్టి ఎడ్లోడితో బెడ్లు వేయించుకోండి. ఆడైతే గిరీసూసి కొడతాడు, కరెక్ట్ పడిపోద్ది ఆ నోట్లే. బాబు కొట్టించుకోవాలనే ఎందుకో తెలుసా, నీలాంటి మగవాడికే ఉన్నవరా మొగుడు అంటే ఉన్నలా ఇవి కొట్టడానికి అన్నాడు. మరి ఎందుకు పనికిరాడండి. నీలాట అమ్మేనమ్మా రోజు ఉన్న మొగుడే కదని చెప్పి మొగుడితో దెబ్బలాడి బొంత తీసుకొచ్చా అరుగు మీద వేసుకుంటే కుక్కొచ్చా పక్కల పడుకుందట. మంచి చిత్తకారుతున్నాడు. వారు బావా చూడరా, నోరు ముయ్యు. నీకెందుకు బావన అవుతానరా? నువ్వు నాకు బావ. నోరు ముయ్యానా? 600 సరే తూర్పును దూరవలసిన ఆ సూర్యుడు పరమను దూరినా సరే నువ్వు నాకు బావ. నీకు నేను బావన ఎలాగవుతానరా? ఏమే మా అమ్మకి మీ నాన్నేమవుతాడు? ఓహో అన్నదమ్ముడు అన్నదమ్ముడు కదా కదా. మరి మా నాన్న మీ నాన్నగారు అప్పచెల్లెలు, అసలు మనకేమవుద్ది? మేనత్త అవుద్ది. మరి మేనత్త కొడుకు నువ్వేటవుతావు? నాకు బావ. భావన అవుతాను గాని మనం అందరం వేదిక పైన ఉన్నాం కదా, మనం అందరం ఇప్పుడు సోదర భావంతో ఉండాలిరా. మరి అటువంటి అప్పుడు నవిలి గడ్డెట్రా మీ చెల్లెలకి, లేకపోతే నాకు తిడతదా? నీకు మాత్రం నేను తిట్టేది, నన్నే తిడుతున్నా. నన్నే తిడతావు, నిన్నే తిడతాను. పాములు పట్టుకున్నాడు. నువ్వు ఉన్నావులే కామ చెట్టు కింద కప్పలు పట్టుకున్నావు. నువ్వు ఉన్నారా బాబు ఊడి చెట్టు కింద వరదలు కొట్టినాడు. నువ్వు ఉన్నావులే కొబ్బరి చెట్టు మీద కొంగపిల్ల పట్టుకున్నావు. వీడన్నాడు బొమ్మడీలు 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 అమ్ముకున్నాడు. నువ్వు ఉన్నావులే సావడ పిల్ల కరివేపాకు పెద్దపురం బజార్లో. ఒరే నాయన మా చెల్లెమ్మ నిన్ను తిట్టలేదురా. మరి ఆవిడికి తిట్టింది. అనుమానమా? ఇప్పుడు నంబియా నరసమ్మ నీరు కొండ తెస్తుందా, అప్పుడు బాలవర్తి రాజు బొంగరంతో కొట్టాడా, ఆ కొండ పగిలిపోయింది. ఓహో ఆ బాలవర్తి రాజుని నంబియా నరసమ్మ నాకు తిట్టిందిరా. నువ్వు వంత పాడాను, మా చెల్లెమ్మ వెనక వంత పాడింది. అమ్మా ఇద్దరము వంత పాడామా? మరి కథకెందుకు ఈ కంత? అది ఎందుకు వచ్చిందో మరి. కాబట్టి ఆ కంత క్లోజ్ చేసి మనం వంతలోకి దిగిపోదాం. చెప్పుకుందాం. ముందు నన్ను తిట్టకు, నన్ను నువ్వు తిట్టకు, నేను నిన్ను తిట్టకు. ఎప్పటి నుండి మన ఇద్దరం స్నేహితులం. స్నేహానికి మలుపు చేయి చేయి కలుపు కలుపు. ఇప్పుడు ఎందుకు లేరా అంటే మా మీద చిన్న గుస్సా ఉందన్నమాట. అలాగేం కాదురా. సరే ఐ లవ్ యూ. తింట్రా షేక్ హ్యాండ్ తీసుకుని ఐ లవ్ యూ అంటున్నా. చెయ్యి కలిపిన తర్వాత మర్యాదకు మాట అనకపోతే బాగుండదు కదా. థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్. మనకి ఐ లవ్ యూ అన్న మాట తప్పింది మరొకటి రాదు. సరేలేరా తెలిసిపోదామా. ఎప్పుడైతే నెంబేర నరసమ్మ బాలవర్తి తిట్టిందో ఆ నెంబేర నరసమ్మ అట్లా చిన్న పోయి కోటలో ఉన్న దుర్గా ఆలయాన్ని పోయి అంబా జగదంబ ఈ దీనులు మన లాలింపవా జగన్మాత పాహిమాం పరమేశ్వరి అని చెప్పి ఆ బాలవర్తి రాజు ఆ తల్లిని ఏ విధంగా స్తుతించాడమ్మా. ఎప్పుడైతే బాలుడు ఇలా శక్తిని ప్రార్థించాడో శక్తి కనికరించి కుమారా చంద్రాయుధం ఎదుగునాయుడు దైగుని నీ తల్లిదండ్రులను విడిపించు, జయం నీదని చెప్పి అంతర్ధానమైనది. బాలుడు తిన్నగా ప్రయాణమై పేదరాశి పెద్దంటి చేరుకుని అక్కడ వీరయ్యను మారు పేరుతో పూలదండలు కూర్చుచు వీరయ్యను మారు వేషం వేశాడా? బాలవర్తికి వేషాలు వేయడం వచ్చిన అలాగా నీలాగా అయితే ఒక పని చేయకూడదు ఏంటి? ఆ బాలవర్తికి ఇక్కడ తీసుకురా, మన అందరూ నెట్టుకుందాము. అంటే మన నాటకం టీంలో నెట్టుకుందాం. కాదురా నీకేమైనా వేషాలు వచ్చా? ఏమైనా అంటే వాసు మాస్టర్ గారు బుర్ర కథ హాస్యానికి తప్పించి మరి ఏ వేషం రాదు అనుకున్నావా? మనం గానీ నాటకాలు ఆడితే అదురు బెండు 62 నువ్వు నా పక్కన ఉండు. ఆ నాటకాలు చూడడానికి గొప్ప నాటకాలు ఆడేస్తాం. నాటకాలంటే పౌరాణికమా జానపదమా చారిత్రకమా? పౌరాణికం జానపదం చారిత్రం అన్నీనే. ఓహో చతుర్విధ నాటకాలు నీకు వచ్చానమాట. సరే బాగా పేరు తెచ్చిన నాటకం ఏదిరా? నాకు సత్య హరిశ్చంద్ర. సత్య హరిశ్చంద్ర గొప్ప పేరమ్మా. మనం హరిశ్చంద్ర వేషం వేస్తే బివి సుబ్బారావు కూడా జబ్బ అయిపోయాలి. అంటే ఇతని పాటకి చెమట పట్టేస్తుంది. అది లెక్క. అయితే అందులో ఏ సీన్ అంటావు? అందులోనా గుడిసేను, పిడకల సేను, తోట సేను, ఏ సీన్ అయినా సరే. ఎన్ని సీన్లు ఏంట్రా? ఏమి హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి రాజ్య సర్వస్వం దారబోసి ఆ తోటల్లోకి వెళ్ళిపోతాడా? అది తోట సీను. అది అరణ్య సీన్ రా. అరణ్యమా? ఆ తర్వాత గుడి ఉంటది, ఆ గుడి దగ్గరకు వస్తారు, అది గుడి సీను. ఆ తర్వాత చంద్రమతి 2 పిడకలు పట్టుకుని వస్తుంది, అది పిడకల సీను. కరెక్ట్. తర్వాత హరిశ్చంద్రుడు గడ్డం అంటించుకొని కర్ర పట్టుకుని వస్తాడా? అదేమో కర్ర సీను. ఆ పిడక ఈ కర్ర ఎప్పుడు కలిసిపోద్దో అప్పుడు కాట్ సీన్. ఇన్ని భాగాలు ఎవరు విభజించారా? మన సొంత డైరెక్షన్. సరే సరే బాగా విభజించారా? ఇందులో నీకు ఏ సీన్ బాగా వచ్చు? నాకు అదే వారణాసి సీన్ గొప్ప పేరు తెచ్చింది. మాస్టారు
నీకు నాటకం వేయడం వచ్చు అని చెప్పగానే ఆ. నీ నాటకం మాకు వినాలనిపిస్తుందండి. ఆహా నీకు వినాలనిపించింది అన్న కోరిక ఎప్పుడు పుట్టిందో నాకు కూడా నాకు చూపించేయాలనిపించింది. ఆ నాటక సీనే ఓ అలాగా ఆ. అన్నయ్య చూసేద్దామా? చూసేద్దాం. ఒరేయ్ ఈ నాటకాన్ని ప్రదర్శించేస్తావు కదా, సరే ఆ నాటకాన్ని నాటకాన్ని ప్రదర్శించేస్తావు కదా, నాటకాన్ని ప్రదర్శించేస్తావు కదా, ఏరా? ఒక్కడి వల్ల అయిపోతారా నాటకము? నీ వల్ల అవదా? ఓహో ఆ నాటకంలో హరిశ్చంద్రుడితో పాటు ఆ హరిశ్చంద్రుడికి పిల్లం ఉండాలి, వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకు ఉండాలి, ఒరే. అంటే చంద్రమతి లోహితాసుడు ఉండాలని నా ఉద్దేశం. ఓహో ఈ నాటకానికి వారిద్దరు ఉండాలన్నమాట. ఉండాలి కదా. ఇప్పుడు ఎవరున్నారు? వసే ఏమరా ఈ మాతా ట్రాక్ వాళ్ళు మ్యూజిక్ హౌస్ వాళ్ళు మనలాంటి కళాకారుల్ని అందరినూ పరిచయం చేసినటువంటి వాళ్ళు కదా, ఒక చంద్రమతిని మనకు సప్లై చేయలేరా? ఒరే అనుకోకుండా ఎవరు తేగలరా? ఆ. ఇప్పుడు అనుకోకుండా వచ్చాం కదా, అంటే నీకు ఇప్పుడు చంద్రమతి కావాలి. అర్జెంట్. ఎందుకు గొడవ? మా చెల్లెమ్మ కొద్దిగా వచ్చిరా. ఆహా ఏమిరా నీ ఉదార స్వభావం. ఏరా? చంద్రమతి లేదంటే మీ చెల్లుల్ని చూపించావు, నేను అర్జెంట్ గా ఎక్కిపోతాను. ఏంటి? స్టేజ్ ఓహో అంటే మా చెల్లెమ్మని చంద్రమతి పాత్రధారిగా పంపించాలంటే కిరాయి అవుద్ది అనమాట. కిరాయి ఏమాత్రం? నూతన పరిచయం కదా, ఒక 500 సరిపోతులేరా? అవునరా ఆ. ఎంత అందమైన పిల్లకి ఎంత తక్కువ వయసులోన 500 రూపాయల ఆ. నువ్వెప్పుడు సొమ్ము చేసుకుంటావరా? ఏరా? మగవాడు విజయరాజు చంద్రమతి వేస్తేనే 4,000 రూపాయలు 5,000 రూపాయలు 6,000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఆ. అలాంటిది ఇటువంటి పిల్లకి 500 నువ్వు అడిగితే ఆ. అడగడానికి నీకు సిగ్గు లేకపోయినా అబ్బా కథకి 5,000 రూపాయలు తీసుకున్న వాసు మాస్టర్ గారు ఈ పిల్లకి 500 ఇస్తానా? ఆ. నాకు డ్యామ్ షీమ్ 500 నేనేవ్వలేను నాయన, నాకు సిగ్గురా నేనేవ్వలేను. మరి అంత ఇవ్వగలరా? 400 ఇస్తాను. ఆహా ఎంత విశాలమైన హృదయం రా నీది. అమ్మో సరే అలాగే చెప్తాను గాని చెల్లమ్మా, అన్నయ్య. ఇతను ఇప్పుడు హరిశ్చంద్రుడు అమ్మా. మాస్టారు సరేరా, చంద్రమతి పాత్రధారిగా స్టేజీ పరిచయం చేస్తున్నాను. ఆ వేషం వేయడం నాకు రాదురా. నీకు రాకపోయినా పర్వాలేదు, మనకింత అంత అనుభవం ఉంది కదా. దేవి అని చేతులు చేపేస్తాను, నాదని ఇక్కడ పడిపోయి నేను ఊపికి వెళ్ళిపోతాను. ఆ టాలెంట్ మనకి ఎలాగా ఉంది. అంత టాలెంట్ ఉందన్నమాట. సరే నాటకాన్ని ప్రదర్శించేద్దాం, నువ్వు ముందు పదరా. నువ్వెక్కడికి వెళ్ళిపోతావురా? నేనుండారా? అమ్మో నువ్వు చిన్న వేషం వెయ్యాలి. ఏమిటా వేషం? లోహితాసుడు. ఒరే నాకు ఆ పాత్ర రాదు. పాత్ర రాకపోయినా పర్వాలేదు, అసలు లోహితాసుడికి మాటలే ఉండవు. ఆ. నీ పాత్ర ఏం లేదు, ఏమిటి? నేను హరిశ్చంద్రుని కదా. అవును. అయ్యా కుమారా నాయన లోహిత అని నేనంటే అలా మీ అమ్మకి నా పక్కకు తోలడమే నీ పని. వారే నీ కళ్ళు పోతాయిరా. ఏం పర్వాలేదు, నీ పాత్ర తాలూకు ధర్మం అది. ఆహా ఎంత బాగా విభజించావరా. ఆ. సరే చెల్లమ్మా అన్నయ్య. నాటకాన్ని ప్రదర్శించేద్దామా? ఆ, ముందు మీ చెల్లిని పంపించరా. సరే ఆ. చెల్లమ్మా ముందు పదమ్మా. సరేరా. దేవి నాదా అసూర్యం పశ్య స్వామి, రాణివాసము భోగ భాగ్యములు అనుభవింపవలసిన నిన్ను, నన్ను రాణివాసము భోగ భాగ్యములు అనుభవింపవలసిన నిన్ను నన్ను కటిక ఘోరారణ్యములు కీర్పించుకుని వచ్చి లెక్కలేని ఇక్కట్లు పడినట్లు చేసి తిని కదా దేవి. స్వామి. నేనంతటి మందభాగ్యుడను దేవి, నేనంతటి మందభాగ్యుడను. దూరం దూరం ఏమంటివి కాస్త దేవి? దూరంగా ఉండవలేను. ఏమంటివి? నన్నిప్పుడు దూరముగా ఉండమనుచున్నావా? ఈ దూరం అన్నమాట మన కొడుకు లోహితాసుడు పుట్టక మునుపన్నా మనకి ఈ కుర్రవానికి ఈ బాధలు లేకపోవును కదా. నాయనా అమ్మా లోహిత, నాయనా తండ్రి తనయ సర్వ సామ్రాజ్య సాంద్ర కీర్తి ఈ హరిశ్చంద్ర చక్రవర్తి తనయుడు ఉండి ఈ నట్టడివిలో నాన్న నాకు ఆకలి వేయిచున్నదన్న నీ కడుపు నింపుటకు నా కాడ పొండైన లేదయ్యా. అది నా దురదృష్టము కదా తండ్రి. దేవి తనయుడు ఆకలితో తలటిలుటేనా మరి తరుణోపాయంబు లేదా? నేనేని ఏం దేవి, చేయదును? నీ పాతివ్రత్య మహిమేమయ్యను దేవి? శంకర అభయంకర శ్రీమంజునాథ నిర్లకంట తరుణోపాయం ఆలోచించదండి. కరుణించు స్వామి, ఏమి శిక్ష? దేవి ఆహా నీ పాతివ్రత్య మహిమ కడుంగడు ప్రశంసనీయము, అవును స్వామి. కడుంగడు ప్రశంసనీయము. అవును. నాయనా నీ అమ్మ పతివ్రత ధర్మముచే నీ ఆకలి బాధ తీరుటకి ఈ బద్ద దొరికినదిరా. ఆహా బద్దకించక ఎంత కొరుక్కొని. పుణ్యాత్మురాలవమ్మా. దేవి స్వామి ప్రాణసఖి నాదా కష్టములెట్లున్నాను, మన కష్టములెట్లున్నాను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించింది మీ చూడు దేవి. ఈ వారణాసి దేవి స్వామి భక్తయోగ పతంజాసి ఈ వారణాసి దేవి తంధాన తన వారణాసి దేవి తంధాన తన. భవదురిత క్షేత్రవతి ఈ వారణాసి దేవి తంధాన ఏయ్ భక్త. వారణాసి దేవి తంధాన తన. భావన క్షేత్రము వాసిగా ఈ వారణాసి దేవి తంధాన తన వారణాసి దేవి తంధాన తన. స్వర్ణతీర్థవతి నీ వారణాసి దేవి తంధాన తన ఏయ్ భక్త. దేవి తంధాన తన. కరిగడం కరిత స్వయం కరిత స్వయం కరిత దేవి. మాస్టర్ గారు మీ బుర్రకథ బుద్ధి పోనిచ్చుకోలేదండి. ఏమి?
హరిశ్చంద్ర నాటకం ఏంటి ఈ తందాన పాట ఏంటండి బాబు? ఆ మాత్రం ఊపు ఆట లేకపోతే ఈ రోజుల్లోన హరిశ్చంద్ర నాటకం ఎవరు చూడరమ్మా. ఆహా. స్టేజీ ఎక్కిన తక్షణమే ఒక 10 రూపాయలు చంద్రమతి పేర చదివించి కాలిపోతుందని ఆదాన పాట పాడమన్న రోజులు వచ్చాయి. ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది కాబట్టి నాటకం ఈ విధంగా దర్శకత్వం చేశాను. మా జన్మది అన్యమైపోయిందిరా. ఎలాగుంది మన నూతన పోకడ? చూడ బాబు, ప్రేక్షకుల అభిరుచి మారిపోయినా కాలాలు మారిపోయినా ఆహా. నాటకం రసం మాత్రం శాశ్వతమయ్యా. అదండి మన ఆంధ్రదేశంలో నాటక రసం మాత్రం శాశ్వతం. కదా? ఇటువంటి శాశ్వతమైనటువంటి నాటక రస పోషణలో హరిశ్చంద్ర వేషం వేస్తే ఓ పద్యం ఎలా అన్నారో మచ్చుకు ఒక పద్యం చదివి వినిపిస్తారా? అలాగా దేవి, కష్టంలో పుణ్యక్షేత్రమైన ఈ వారణాసిని దర్శించితిమి. చూడు, ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత క్షేత్ర మకరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పావన క్షేత్రముల వాసి దేవి, ఈ వారణాసి పావన క్షేత్రముల వాసి వారణాసి ఎలాగుందిరా నాటకం? మనమే ఎంత చక్కగా వేషాలు వేస్తే అటువంటిది ఆ నాగరాజు వరప్రభావం పుట్టిన బాలవర్ది రాజు వీరయ్య లాంటి వేషం వేయడం పెద్ద విశేషం ఏం కాదు. అవును కదా? అలా వీరయ్యని వేషం వేసి ఏం చేశాడమ్మా? పూలదండలు కురుచుతూ పకీరుడికి అందించాడయ్యా. అవి మెచ్చుకున్న పకీరు పకీరు ఆ బాలుడికి ఏమి కావాలో కోరుకోమన్నాడు. అందుకే బాలుడు మాయామందిరం మసీదు చూస్తానని మసీదులో ప్రవేశించి తన తల్లి అయిన బాలనాగమ్మను కొలుసుకుని, అమ్మా నువ్వు ఎట్లాగైనా సరే పకీర్ జీవిత రహస్యం ఉత్తర మూలకంగా వ్రాసి పంపమని చెప్పి బాలుడు వెళ్ళిపోయాడు. అలాగే బాలనాగమ్మ పకీరుని ప్రేమిస్తున్నట్టు నటించి అతని జీవిత రహస్యం అంతా మొగల రేగుపై వ్రాసి బాలుడుకు పంపినది. అది చూసే బాలుడు రక్తకోట్లాంటి రాజుల పట్టణాలు దాటి సముద్రం దాటలేక తన ఎలవేల్పులైన శంకరుని ప్రార్థిస్తున్నాడు. పరమేశ్వరుడు ఎలా ప్రార్థించాడు నాయన? అప్పుడు ఈశ్వరుడు అనుగ్రహించి గండబేరును మన పక్షిని పంపించాడు. ఆ బాలుడు పక్షిపై కూర్చొని సప్త సముద్రాలు దాటి సంజీవ గడ్డ మరక దీవులో ప్రవేశించి వేల కొలది చెట్లు పడగొట్టాడు. జల భయంకరమైన చీకటితో నిండి ఉంది. ఒకవైపు భూతాల పోరు, మరొక వైపు భేతాల హోరు, ఆ ప్రక్కనే క్రూర మృగాల కోతల కుయ్యగా చిలుకన పట్టకని చెకిలి మాడగా ఇక్కడ పకీర్ అంటున్నాడు బాలనాగతో, నాగు నేటితో నీ వ్రతం పరిసమాప్తం కదా, ఇకనైనా నా కోరిక తీర్చవే నాగు దా అంటూ
పకీరు బాలనాగును బతకరించిపోయాడు. అంతలో బాలవర్ధరాజు, ఒరే మాయావి, ఒరే దుర్మార్గుడా, ఈనాటి నుండి నీ ఆయు ఊడిందిరా, భూమి మీద నీ నోకలు చెల్లురా, నీ ప్రాణాలు నా చేతులు ఉన్నాయి ఇదిగో నీ ప్రాణాలున్న చిలుక అని చెప్పి ఆ పకీరు చిలుకని చిత్రహింస చేసి ప్రాణాలు తీసాడయ్యా. ఆ చిలుకతో పాటు పకీరు కూడా ప్రాణాలు విడిచాడు. దుర్మార్గుడు దుష్టుడైన మాయల పకీరు కూడా మరణించాడు. అప్పుడు బాలవర్ధి తండ్రి పెద్ద తండ్రులందరూ రాళ్ల రూపంలో ఉన్నవారు సజీవులుగా మారి పానుగండి చేరుకునే మార్గ మధ్యంలో పులిరాజు కుమార్తెనే చంద్రవతిని పెళ్లి చేసుకుని నూతన వరుడుగా పానుగండి చేరుకుని యువరాజుగా పట్టాభిషిక్తుడయ్యాడయ్యా బాలవర్ధి. ఈ విధంగా బాలనాగమ్మ చరిత్ర సుఖాంతమైందన్నమాట. అవునయ్యా. అయితే అమ్మాయి, ఇటువంటి జానపద గేయాలకి ఈ రోజుల్లో మంచి ఊపు ఉందన్నమాట. అందుకే మన పల్లెటూరు పాటలు అటు చలనచిత్ర రంగంలో కూడా రాజ్యం వెళ్తున్నాయి. చలనచిత్ర రంగంలో అంతెందుకు, ఖుషీ చిత్రంలోన మా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పాడేశారు మా శ్రీకాకుళం జిల్లా పాట. ఓ, నాకు తెలియదు అనుకున్నావా? ఏమిటి? ఖుషీలో పాట ఇదే. ఏమిటి? అమ్మాయే సన్నగా అబ్బాయే దెబ్బగా. అబ్బాయే దెబ్బకేంట్రా? అమ్మాయి సన్నంగా ఉండేప్పుడు ఆ అబ్బాయి దెబ్బ కొండాలి మరి. అదేం కాదురా. ఆ పాట కాదమ్మా, మంచం మీద పడుకొని ఉండేటప్పుడు స్నేహితులు వచ్చి శ్రీకాకుళం జిల్లా పాట ఒకటి పాడమంటే పవన్ కళ్యాణ్ గారు పాడుతారు కదా, మీకు రాదా? చెప్పరా. వేసుకోండి గురుగారు. బై బైలో బంగారు నాయుడా, పాదం చెట్టు కాడ బోరింగే రమణమ్మ. బై బైలో బంగారు నాయుడా, పాదం చెట్టు కాడ బోధించో రమణమ్మ. బై బైలో బంగారు నాయుడా, పాదం చెట్టు కాడ బోరింగే రమణమ్మ. బంగారు నాయుడా, పాదం చెట్టు కాడ బోధించో రమణమ్మ. నా మీద నీకు మనసుంటేనే వంగ తోట కాడ తొంగోయే రమణమ్మ. బోరింగ్ ఏడ్రీ బోరింగ్ కాదు, బోరింగ్ ఏమిట్రా? బోరింగ్ బైబైలో బంగారు నాయుడు, బాదం చెట్టు కాడ బోరింగ్. ఏం పాడేశావరా బాబు? ఏ బోరింగ్ నీకు తెలీదా? ఎందుకు తెలియదు? మా ఊర్లో ఉంది. 5 నిమిషాలు కానీ తప్పాలు ముందెడితే 5 నిమిషాలు కొడితే నిండిపోద్ది ఫుల్ నీరు. అరే బాబు, అది బోరింగ్, కానీ ఇక్కడ పాడేది నువ్వు తప్పు. తప్ప? మరి ఇప్పుడు ఏమనాలి మనం? బలిబలే బంగారు నాయుడు, బాదం చెట్టు కింద బోధించే రమణమ్మ. అంటే నాది పల్లవి తప్పు అనమాట. చరణం కరెక్టే. ఏ చరణం ఏంటి? నా మీద నీకు మనసు ఉంటే వంగ తోటకాడ తొంగోయ రమణమ్మ. ఇదేంటి సాహిత్యం? వంగ తోటకి చిన్న పిందులు దిగే దొంగలు తెంపేస్తారని అక్కడ తొంగోమన్నాడు. బాబు, నువ్వు పాట పాడావు కానీ ఆ పాట సాహిత్యం అది కాదు నాయన. అంటే నా సాహిత్యం తప్పు, నా రచన విధానం తప్పు. నా తప్పు అయితే ఒప్పెలగో చెప్పు. చెప్పనా? అడుగుంటే చెప్తాను కదా. కరెక్ట్ చెప్పి కదా. బంగారు నాయుడా, బాదం చెట్టు కింద బోధించు రమణమ్మ. బంగారు నాయుడా, బాదం చెట్టు కాడ బోధించు రమణమ్మ. బంగారు నాయుడా, బాదం చెట్టు కింద బోధించు రమణమ్మ. బంగారు నాయుడా, బాదం చెట్టు కాడ బోధించు రమణమ్మ. నువ్వు వెళ్ళి 10 రోజులకి నిమ్మ చెట్టు కాడ నీడలే రమణమ్మ. బంగారు నాయుడా, బాదం చెట్టు కాడ బోధించు రమణమ్మ. నువ్వు వెళ్ళి 10 రోజులకి నిమ్మ చెట్టు కాడ నీడలే రమణమ్మ. బంగారు నాయుడా, బాదం చెట్టు కాడ బోధించు రమణమ్మ. హాయ్ హాయ్ ఓహో ఊపో కొట్టో హాయ్ హాయ్. నా మీద నీకు మనసుంటే ఏం కావాలి? చిలుకు చేరలే కొనపెట్టి యువరాజా. బంగారు నాయుడా, బాదం చెట్టు కాడ బోధించు రమణమ్మ. నా మీద నీకు మనసుంటే చిలుకు జాకెట్లు కొనిపెట్టి యువరాజా. బంగారు నాయుడా, బాదం చెట్టు కాడ బోధించు రమణమ్మ. నా మీద నీకు మనసుంటే పెట్టి గాజులే కొనిపెట్టి యువరాజా. బంగారు నాయుడా, బాదం చెట్టు కాడ బోధించు రమణమ్మ. హాయ్ హాయ్ మొక్క అది కారు ఇది కారు, మధ్యన కారులో మనం వెళ్ళిపోతాము. బంగారు నాయుడా, బాదం చెట్టు కాడ బోధించు రమణమ్మ. అది లారీ ఇది లారీ, మధ్య లారీలో మనం వెళ్ళిపోతాము. బంగారు నాయుడా, బాదం చెట్టు కాడ బోధించు రమణమ్మ. అది బస్సు ఇది బస్సు, మధ్యన బస్సులో మనం వెళ్ళిపోతాము. బంగారు నాయుడా, బాదం చెట్టు కాడ బోధించు రమణమ్మ. బంగారు నాయుడా, బాదం చెట్టు కింద బోధించు రమణమ్మ. బంగారు నాయుడా, బాదం చెట్టు కాడ బోధించు రమణమ్మ. అవును, చందమాన చెప్పండు. బంగారు నాయుడా, బాదం చెట్టు కాడ బోధించు రమణమ్మ. బంగారు నాయుడా, బాదం చెట్టు కాడ బోధించు రమణమ్మ. నా మీద నీకు ప్రేమ
నడము వడ్డానం కొనిపెట్టి యువరాజా భలే భలే బంగారు నాయుడు పాదం చెట్టు కాడ బోధించు రవమ్మ నా మీద నీకు మనసుంటే కాలి పట్టాలు కనిపెట్టి యువరాజా భలే భలే బంగారు నాయుడు పాదం చెట్టు కాడ బోధించు రవమ్మ నా మీద నీకు ఎంత మనసుంటే ఉంది? కాలి పట్టాలు కనిపెట్టి యువరాజా భలే భలే బంగారు నాయుడు పాదం చెట్టు కాడ బోధించు రవమ్మ ఓహో 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 ఏయ్ 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 మొక్క ఆయ్ ఓహో అది వాడా ఇది వాడా మధ్యన వాడలో మనం వెళ్ళిపోదాము భలే భలే ఇది వాడ మధ్యన వాడ మీద మనం వెళ్ళిపోదామా అది వాడా ఇది వాడా మధ్యన వాడలో మనం వెళ్ళిపోదాము భలే భలే బంగారు నాయుడు పాదం చెట్టు కాడ బోధించు రవమ్మ అది రైలు ఇది రైలు మధ్యన రైలులో మనం వెళ్ళిపోదాము భలే భలే బంగారు నాయుడు పాదం చెట్టు కాడ బోధించు రవమ్మ అది రైలు ఇది రైలు మధ్యన రైలులో మనం వెళ్ళిపోదాము భలే భలే బంగారు నాయుడు పాదం చెట్టు కాడ బోధించు రవమ్మ బలే